వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 47వ అధ్యాయము. యోసేపు వెళ్ళి ఫరోతో, నా తండ్రి నా అన్నదమ్ములు వారి మందలతోనూ పశువులతోనూ వారికున్న దానంతటితోనూ కనాను దేశం నుండి వచ్చారు. ఇప్పుడు వారు గోషెను ప్రదేశంలో ఉన్నారు అన్నాడు. అంతకుముందు యోసేపు తన అన్నదమ్ముల 5గురిని తీసుకువచ్చాడు. ఇప్పుడు వారిని ఫరో ఎదుట పెట్టాడు. చక్రవర్తి అతని అన్నదమ్ములను, మీదే వృత్తి అని అడిగాడు. వారు ఫరోతో, మీ దాసులమైన మేము గొర్రెల కాపరులు, మా పూర్వీకులు కూడా కాపరులు అన్నారు. వారు ఫరోతో ఇంకా అన్నారు, మేము ఈ దేశంలో కొంతకాలం ఉండడానికి వచ్చాం. కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది గనుక అక్కడ మీ దాసులైన మా మందలకు మేత లేదు. దయచేసి మీ దాసులైన మమ్మల్ని గోషెన్ ప్రదేశంలో ఉండడానికి సెలవు ఇప్పించండి. యోసేపుతో ఫరో, నీ తండ్రి అన్నదమ్ములు నీ దగ్గరికి వచ్చారు. ఈజిప్టు దేశం నీ ఎదుట ఉంది. ఈజిప్టులోని అన్ని ప్రదేశాల్లో మంచి దానిలో నీ తండ్రిని అన్నదమ్ములను నివసించేలా చేయి. వారు గోషెన్లో కాపురం చేయవచ్చు. వారిలో ఎవరైనా సమర్థులను నీకు తోస్తే వారిని నా మందలకు ముఖ్యమైన కాపరులుగా చేయి. తరువాత యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకువచ్చి ఫరో ఎదుట పెట్టాడు. యాకోబు ఫరోను దీవించాడు. చక్రవర్తి, మీ వయసు ఎంత అని యాకోబును అడిగితే, యాకోబు ఫరోతో, నా జీవిత యాత్ర 130 సంవత్సరాలు. నేను బ్రతికిన రోజులు కొద్దివే, అవి దౌర్భాగ్యమైనవి. అవి నా పూర్వీకుల జీవిత యాత్రల్లోని సంవత్సరాలన్నీ కాలేదు అన్నాడు. యాకోబు ఫరోను దీవించి అతడి సముఖం నుండి బయటకు వెళ్ళాడు. ఫరో ఆజ్ఞ ఇచ్చినట్టే యోసేపు తన తండ్రికి అన్నదమ్ములకు ఈజిప్టు దేశమంతటా మంచి ప్రదేశంలో, అంటే రామసేసు ప్రదేశంలో భూమి ఇచ్చి నివాస స్థలం ఏర్పరిచాడు. పైగా యోసేపు తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన తండ్రి కుటుంబం వారందరినీ పోషిస్తూ వారి వారి పిల్లల లెక్క ప్రకారం వారికి భోజన పదార్థాలు ఇస్తూ వచ్చాడు. ఆ కరువు చాలా తీవ్రంగా ఉండడం చేత ఆ దేశంలో ఆహారం ఎక్కడా లేకపోయింది. కరువు వల్ల ఈజిప్టు దేశము, కనాను దేశము దుర్భరమైనటువంటి స్థితికి వచ్చాయి. ధాన్యం కోసం ప్రజలు డబ్బు తెస్తూ వచ్చారు. ఇలా యోసేపు ఈజిప్టు దేశంలోనూ కనాను దేశంలోనూ దొరికే డబ్బంతా పోగు చేసి దాన్ని చక్రవర్తి భవనంలోనికి తెప్పించాడు. ఈజిప్టు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాక ఈజిప్టు వాళ్ళంతా యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించండి, మీ ఎదుట మేమెందుకు చనిపోవాలి, మా డబ్బంతా అయిపోయింది అన్నారు. సరే, మీ డబ్బంతా అయిపోయిందంటే మీ పశువుల్ని ఇవ్వండి, మీ పశువులకు బదులుగా ధాన్యం ఇస్తాను అన్నాడు యోసేపు. కనుక వాళ్ళు తమ పశువులను యోసేపు దగ్గరకు తెచ్చారు. యోసేపు వాళ్ళ గుర్రాలను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వాళ్లకు భోజన పదార్థాలు ఇచ్చాడు. ఆ సంవత్సరం వాళ్ళ మందలన్నిటికీ బదులుగా అతడు ధాన్యం ఇచ్చి వాళ్ళను పోషించాడు. ఆ సంవత్సరం గడిచాక మరుసటి ఏట వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ నుంచి దాచలేము. మా పశువుల మందలన్నీ కూడా మా యజమానులైన మీవే అయ్యాయి. మా యజమానులైన మీ ఎదుట మిగిలినది మా శరీరాలు, మా భూములు మాత్రమే. మీ కళ్ళెదుట మా భూములు మేము ఎందుకు నశించాలి? ఆహారం ఇచ్చి మమ్మల్ని, మా భూముల్ని కొనుక్కోండి అన్నారు. మా భూములతో పాటు మేము చక్రవర్తికి దాసులమవుతాం. మేము బ్రతికెట్టు మాకు విత్తనాలు ఇవ్వండి, అప్పుడు మేము చావము, ఈ దేశం పాడైపోదు. ఈ విధంగా యోసేపు ఈజిప్టు భూములన్నిటినీ చక్రవర్తి కోసం కొన్నాడు. ఆ కరువు ఈజిప్టు వాళ్లకు తీవ్రంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కడూ తన పొలం అమ్మాడు. ఇలా ఆ భూమి అంతా చక్రవర్తిదైపోయింది. తరువాత యోసేపు ఈజిప్టులో ఆ కొన నుండి ఈ కొన వరకు ఉన్న ప్రజలందరినీ ఊళ్ళలోకి రప్పించాడు. యాజుల భూములను మాత్రం అతడు కొనలేదు, ఎందుకంటే యాజకులకు చక్రవర్తి భత్యం నియమించాడు. వాళ్ళు తమకు ఫరో ఇచ్చిన ఆహారం తినేవాళ్ళు గనుక తమ భూములను అమ్మలేదు. యోసేపు ప్రజలతో అన్నాడు, చూడండి, ఈరోజు మిమ్మల్ని, మీ భూములను చక్రవర్తి కోసం కొన్నాను. ఇదిగో మీకు విత్తనాలు పొలాల్లో విత్తండి. పంటలో 5వ భాగం మీరు మాకు చక్రవర్తికి ఇవ్వాలి. 4 భాగాలు మీవి అవుతాయి. అవి పొలాల్లో మళ్ళీ విత్తడం కోసం, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబం వారికి ఆహారం కోసం ఉంటాయి. వాళ్ళు మీ వాళ్ళే. మా ప్రాణాలు దక్కాయి. మా యజమానులైన మీరు మమ్మల్ని దయచూస్తే మేము చక్రవర్తికి దాసులమవుతామన్నారు. 5వ భాగం చక్రవర్తిది అని యోసేపు ఈజిప్టు దేశానికి చట్టం నియమించాడు.
అది నేటి వరకు నిలిచి ఉన్నది. యాజుల భూములు మాత్రమే చక్రవర్తివి కాలేదు. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టులో గోషెను ప్రదేశంలో నివసించారు. అందులో వారికి ఆస్తి లభించింది. అనేక మంది పిల్లలు పుట్టారు. వారి సంఖ్య చాలా ఎక్కువైంది. యాకోబు ఈజిప్టులో నివసించింది 17 ఏళ్ళు. యాకోబు జీవించిన కాలం 147 సంవత్సరాలు. ఇజ్రాయేలు అవసాన కాలం దగ్గర పడగా అతడు తన కొడుకు యోసేపును పిలిపించి, నీవు నన్ను అభిమానంతో చూస్తుంటే నా పట్ల నిజమైన దయతో వ్యవహరిస్తావని నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి శపథం చెయ్యి. నన్ను ఈజిప్టులో పాతిపెట్టకు. నా పితరుల దగ్గర నా శరీరం ఉండేలా నన్ను ఈజిప్టు నుండి తీసుకుని వెళ్ళి వారి శ్మశాన భూమిలో పాతిపెట్టు అన్నాడు. యోసేపు, సరే, నీవు చెప్పినట్టే చేస్తానానా అన్నాడు. యాకోబు, నాకు శపథం చేయి అన్నాడు. అతడు శపథం చేశాడు. అప్పుడు ఇజ్రాయేలు తన పడక మీద పడుకొని దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.